విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్టెంట్స్ ని సంప్రదించండి. పండుగ నాడు ఉపాధి కూలీలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధుల విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఎన్నికల కోడ్ అమల్లో లేని ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు జమ చేసింది. ఎన్నికల కోడ్ ముగియగానే మిగతా లబ్ధిదారుల ఖాతాలలోకి నిధులు వెళ్లనున్నాయి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద నిధులు విడుదల చేసింది రేవంత్ ప్రభుత్వం. ఎన్నికల కోడ్ అమల్లో లేని ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో కూలీల ఖాతాలలో నిధులు జమ అయ్యాయి. మొత్తం 18,180 మందికి 6,000 చొప్పున జమ చేసింది. ఆ రెండు జిల్లాలలో 66,240 మంది ఉపాధి కూలీలు ఉన్నారు. లబ్ధిదారులకు నిధులు 66,240 మంది కూలీల ఖాతాలలో 39.74 కోట్లు జమ చేశారు. ఇప్పటి వరకు మొత్తం 83,420 మంది ఉపాధి కూలీలకు 50.65 కోట్లు చెల్లింపు చేశారు. ఎన్నికల కోడ్ ముగియగానే మిగతా లబ్ధిదారులందరికీ నిధులు డిబిటీ పద్ధతిలో కూలీల ఖాతాలలోకి నేరుగా చేరనున్నాయి. జనవరి 26న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రారంభించారు సీఎం రేవంత్. ప్రతి మండలంలోని ఒక పైలట్ గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి కూలీల ఖాతాలలో నిధులు జమ చేసింది ప్రభుత్వం. మొత్తం 18,180 మందికి 6,000 చొప్పున జమ చేసింది. ఆ తర్వాత మండలి ఎన్నికల నేపథ్యంలో అమల్లోకి ఎన్నికల కోడ్ వచ్చింది. దీంతో నిలిచిపోయింది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా ఇప్పటి వరకు 50.65 కోట్లు చెల్లించింది ప్రభుత్వం. రెక్కల కష్టాన్ని నమ్ముకున్న ఉపాధి కూలీలకు పెద్ద దిక్కుగా నిలుస్తుందని చెబుతుంది తెలంగాణ ప్రభుత్వం. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఆర్థిక చేయూత కల్పిస్తూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను ప్రవేశపెట్టింది రేవంత్ సర్కార్. ఒక సీజన్కు 6,000 రూపాయల చొప్పున కూలీలకు భరోసా కల్పిస్తుంది ప్రభుత్వం. మరోవైపు గురువారం ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాక ఎన్నికల కోడ్ ముగియగానే లబ్ధిదారులందరికీ నిధులను చెల్లించనున్నామని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇటీవల తెలిపారు. ఉపాధి కూలీలకు ఆర్థికంగా చేయూతను అందిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక ఉపాధి కూలీలకు ఆర్థిక చేయూత కల్పిస్తూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం తీసుకువచ్చింది. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఒక సీజన్కు 6,000 చొప్పున కూలీలకు తెలంగాణ ప్రభుత్వం భరోసా కల్పిస్తుంది. డిబిటీ పద్ధతిలో ఉపాధి కూలీల బ్యాంకు ఖాతాలలోకి నేరుగా నిధులను జమ చేస్తున్నారు. ఏడాదికి 12,000 చొప్పున లబ్ధిదారుల ఖాతాలలో నగదు 2 సీజన్లలో జమ కానున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.